హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మా ఊర్లో జాతర. నేనైతే మేకల దగ్గరికి అయితే వచ్చినాను. మేకలు అయితే ఇక్కడ ఉన్నాయి. వర్షం అయితే వస్తూ ఉంది. ఇందాక భయంకరమైన ఎండ అయితే కాసింది, చెమటలు అయితే కారిపోతూ ఉంది. ఇప్పుడు మబ్బు వేసుకొని వర్షం వస్తుంది. జాతర కాబట్టి ఖచ్చితంగా వర్షం అయితే వస్తుంది. కానీ మీకు ఒకటి నిజమైతే చెప్పాలి, నా కంట్లారా చూసిందైతే చెప్పాలి. నేను బయట ఊరికైతే పనికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన రోజే వడిగండ్లు వర్షం, అదే మంచు గట్లగా పడుతుంది కదా, అలాంటి వర్షం, ఉరుములు, మెరుపులు భయంకరంగా అయితే వచ్చింది ఆ ఊర్లో. నేను ఇట్లా బయట అయితే వెళ్ళాను అనమాట. ఊరి పేరు అవసరం లేదులే. ఏమో చెప్పాలని నాకైతే అనిపించలేదు, కానీ నేనైతే చూసినాను. ఆ ఊర్లో నేను వెళ్ళిన తర్వాత ఆ సాయంత్రమే వచ్చిందనమాట. మరునాడు పనికి వెళ్ళాలి మేము. ముందు రోజు వెళ్ళాను నేను ఆ ఊరికి. వెళ్తే కొంచెం దూరంలో కొంత ప్లాట్లు అనేవి ఉన్నాయి. ఆ ప్లాట్లలో ఒక చిన్న షెడ్ ఒకటి కట్టి పెట్టినారు. షెడ్ కట్టి రేకులు అనేది వేసి పెట్టినారు. ఆ రేకులు ఓల్డ్ అనమాట, పాతవి. అది మాకును ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట దానికి, మేము ఉండేదానికి. ఆ చెట్టు కింద ఒక ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే అక్కడికి పోయి వర్షానికి నిలబడినారు. అది గోడలన్నీ క్రాక్లు వచ్చేసి ఒక సైడు రేకులు లేచిపోయి ఇలా ఉండిందనమాట అది. అక్కడ మేము ఉదయాన్నే బాత్రూమ్కి అయితే వెళ్తూ ఉంటాము. ఇప్పుడైతే వర్షం పడతా ఉంది, మొబైల్ మీద కూడా అలా ఉండిందనమాట అది. దాని కింద ఆ ఊరోలే ముగ్గురు వ్యక్తులు స్టూడెంట్లా ఉంటారు, మ్యారేజ్లు అయితే అయిపోయినాయి. అక్కడైతే నిలబడినారు ఆ వర్షంలో. ఆ మురుగులు మెరుపులు వచ్చినప్పుడు ఆ అదర్స్కి ఆ గోడ పడి రేకులైతే ఎగిరిపోయినాయి దూరంగా. గోడ పడి ఒక అతను చనిపోయినాడు, ఒక అతనికి మంచి దెబ్బలు, ఒక అతను అయితే తప్పించుకున్నాడు అనమాట. అలా జరుగుతాయి కొన్ని విషయాలు. మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఉండాలని నేను అనుకుంటున్నాను. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మనకి ఎండల కాలం కాబట్టి భయంకరమైన ఎండలు, భయంకరంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, దగని అప్పుడే పిడుగులు కూడా పడిపోతుంటాయి. అలా వస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కూడా. మీరు అలా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఎవరు పెద్ద పెద్ద వృక్షాల కింద కానీ, చెట్ల కింద కానీ, పాడుబడ్డ బిల్డింగ్ల మధ్యలో కానీ ఇలా ఉండొద్దండి. అది భయంకరమైన ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అది ఫ్రెండ్స్, అలా జరిగింది. నేను ఒక 4 days ఉన్నాను అక్కడ. 2 వారాలు వర్క్కి 4 days మాత్రమే ఉన్నా. ఎందుకంటే ఆ ఫ్రంట్లోనే మేము ఉండే ప్లేసు, మేము పండుకునేది, సాయంత్రం అయితే వచ్చి స్నానం చేసేది ఇలాంటిది. ఆ బిల్డింగ్ వచ్చి ముందు అనమాట. మేము వర్క్ చేసేది ఊరు లోపల. మేము సాయంత్రం అయితే అక్కడ వచ్చి పడుకునేస్తాం అనమాట. అలా ఉండేదన్నమాట. ఏమో ఆడ వాళ్ళు మాతో పాటు ఆ ఇంటి ఓనర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క టైంలో ఉంటారు, ఒక్కొక్క టైంలో ఉండరు. మేమైతే పైకి వెళ్ళిపోయి పడుకునేస్తాం. ఎండాకాలం కాబట్టి కింద ఏం పడుకోలేము, మనకి ఫ్యాన్లు లేవు, ఏం లేవు. కానీ పైన గాలికి చల్లగా పైకి వెళ్తాం. అది 4 days నేను ఉండేసి ఆ భయానికి అది ఇంకంటే ఇక్కడ మనం ఉండలేము ఒంటిగా అట్లా అనేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసిన. ఈ వారంలో అయితే జాతర అయితే జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చేటట్లు నేను అనుకొని అక్కడ పోయినా. అది జరిగేటప్పటికి 4 days మాత్రం ఉన్నా, నేను మళ్ళీ వచ్చేసినాను. అదే ఫ్రెండ్స్, మా ఊర్లో జాతర. ఆ వీడియో కూడా పెడతాను, చూడండి, నన్ను ఆదరించండి. కెమెరామ్యాన్ ఉన్నాడు కదా, ఆ కెమెరామ్యాన్ అంబులెత్తుకోబోతున్నాడు. జాతర అయితే బాగానే జరుగుతుంది. మొత్తం చూపించకపోయినా
కొంత వర్షం అయితే భయంకరంగా వస్తుంది, మొబైల్ అయితే తడిసిపోతుంది. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే వస్తూ ఉంది భయంకరంగా, మొబైల్ అయితే తడిసిపోతుంది. నేను చెట్టు కింద ఉన్నాను, నేనైతే చెట్టు కింద ఉన్నానంట. మా కర్మ అయితే తప్పదు, మేకలు ఎక్కడికి వచ్చినాం కాబట్టి. మేకలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. అదే ఫ్రెండ్స్, వర్షం అయితే వచ్చేసింది. కెమెరా మూసుకునేదాన్ని కూడా గొడుగు కానీ ఏం తెచ్చుకోలేదు నేను. వాన అయితే ఏలిసింది అంటే సన్న తుప్పర చినుకులు అయితే పడతా ఉన్నాయి, సన్నవి. అయినా కానీ మేకలు మెయ్యాలి కాబట్టి నేనైతే కైలో వదిలినాను. ఇక్కడ చూడండి మబ్బులు ఎట్ట కారు గమ్ముకున్నాయో, భయంకరమైన వర్షం. ఈ టైంలో కానీ భయంకరమైన వర్షం వస్తే నా గతి అదో గతి. మేకలు పరిగెత్తుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాయి. అలా ఉందన్నమాట మబ్బులు అయితే. అలా ఉన్నా నేను ఇక్కడ గొడుగు లేదు, ఏం లేదు. మేకలు అయితే తోటలో వదిలిన, తోటలో చూడండి ఆ గడ్డిలో అయితే మేస్తూ ఉన్నాయి అనమాట. నా పరిస్థితి భయంకరంగా ఉంది. ఇది చూడండి మబ్బులు అయితే. ఈ పూల చెట్టు కూడా ఈ ఎండలకి అట్లే మాడిపోయింది అనమాట. దీన్ని చెప్పేదానికే లేదు. ఇది మా పొలంకి పక్కన ఉంది అనమాట, రోడ్డు పక్కన. ఈ పూల చెట్టు అట్నే వాడిపోయింది. ఆ వాడిపోయింది అయినా కానీ వర్షం పడిన దానివల్ల కొంత బాగా నీట్గా కనబడతా ఉంది ఆ పూల చెట్టు అయితే. అదే ఫ్రెండ్స్, చూసేదానికి మంచి అలంకారంగా మంచి సూపర్గా ఉంది కదా ఈ చెట్టు. ఇలా చెట్టుని చూస్తేనే మీరు అందరూ లైక్ చేసుకోండి. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ చెట్టు మొత్తం ఒకే ఆకు కూడా లేదు, మొత్తం రాలిపోయిందనమాట. కానీ పువ్వులు మాత్రమే నిలిచినాయి దీంట్లో. అలా ఉందన్నమాట చెట్టు. ఇప్పుడు ఈ వర్షాలు పడేదాని వల్ల, అప్పుడప్పుడు వర్షం పడేదాని వల్ల సన్న ఎగురులు అయితే వస్తూ ఉంది చెట్లో. అలా ఉంది చెట్టు. పువ్వులతో సహా అట్టే వాడిపోయి నలిగిపోయినట్టుంది. ఆ పువ్వులు చెట్లో ఉన్నాయి కానీ నలిగిపోయినట్టుంది, కింద పడిపోయిన పువ్వులు మాదిరిగా. అదే ఫ్రెండ్స్, ఈ చెట్టుకు ఒక లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి పువ్వు కూడా ఆకుల మీద, ఆ పువ్వు రేకల మీద చిన్న చిల్లులు అయితే పడిపోయింది. పువ్వు మాత్రం అట్నే చెట్లోనే ఉంది. ఇది చూడాల్సిన విషయమే. పువ్వు వాడిపోతేనే కింద పడిపోతుంది, కానీ ఇది వాడినా కింద పడలేదు, అట్నే చెట్లోనే ఉంది. వాన అయితే బలంగా వచ్చింది. నేనైతే గొడుగు లేదు కాబట్టి కట్టుకున్న పంచినైతే ఇప్పి తల మీద అయితే కట్టుకున్నా. మేకలు అయితే మేస్తూ ఉంది. జాతర లేదు, తిరణాలు లేదు, ఒక హ్యాపీనెస్ అనేది లేదు. హ్యాపీనెస్ మేకలు మనమే అనమాట. కాబట్టి మేకలు కైలో మేస్తున్నాయి, ఆకులు వదిలిన్నాను. ఎందుకంటే ఇంక బయట ఎక్కడ మేయవు, మేసేదానికి టైం అంటూ ఉండదు. వర్షం వచ్చేదాని వల్ల అవి మేయవన్నమాట. ఇప్పుడు ఎట్లా అనేది తెలియదా. వాన అయితే పడతా ఉంది, మీకు తెలుస్తూ ఉంటుంది. వానలో అయితే షూట్ అయితే చేస్తాను. కొంచెం క్షమించండి, కొంచెం క్లియరెన్స్ అనేది కనబడదు. మబ్బులు అయితే భయంకరంగా ఉన్నాయి. కై దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. ఈ కెమెరా ముందు కూడా వర్షం అయితే పడతా ఉంది, మీకైతే బాగా కనబడుతుంది చూడండి. ఇదే తోటలో ఆ చెట్లలో గడ్డికి అయితే వదిలి ఉన్నాను. ఆ గడ్డి మేస్తున్నాయో లేవో తెలియదు, మొబైల్ అయితే తడిసిపోతూ ఉంది. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.